సార్ మనము ఇప్పుడు ఉన్న టైంలో గోల్డ్ చాలా విపరీతంగా పెరిగిపోయింది. సో ఇప్పుడు ఎక్కడ మనము గోల్డ్ కొనుక్కొని ఎక్కడ మనం ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది? యా. సో బేసిక్గా గోల్డ్ అనేది పర్టికులర్గా ఇండియన్ ట్రెడిషన్లో చాలా క్రూషియల్ రోల్ని ప్లే చేస్తూ ఉంటాం. ఇండియన్ హౌస్ హోల్డ్స్ దగ్గర ఉండేటువంటి గోల్డ్ ప్రపంచ బ్యాంకులతో కలిపినా కానీ సమానం కాదు. మన దగ్గర ఇంకెక్కువ గోల్డే రిజర్వ్స్ ఉన్నాయి. సో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ కల్చర్ గోల్డ్ రిజర్వ్స్ అనేవి కామన్గా మనం వాడుతూనే ఉంటాం. సో ఇక్కడ పాయింట్ ఏంటి అంటే మనం గోల్డ్ని ఏ పర్పస్లో కొంటున్నాం అనేది ఒక కీ ఆస్పెక్ట్ కింద చూస్తాం. ఇప్పుడు మనకి ఏ ఫంక్షన్ వచ్చినా, పండగ వచ్చినా, దేనికి వచ్చినా కానీ ఒక ఆర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో గోల్డ్ని వాడుతూ ఉంటాం. సో గోల్డ్ని ఎప్పుడైనా కానీ మనం రెండు విధాలుగా సెగ్రిగేట్ చేసి చూడాలి. గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ వేరు, గోల్డ్ మనకి కన్జంప్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ వేరు. కన్జంప్షన్ అంటే ఏంటి? ఒక ఫెస్టివల్ అవ్వచ్చు, ఫంక్షన్ అవ్వచ్చు, మనం ఆర్నమెంట్ రూపంలో చేయించుకునే దాన్ని కన్జంప్షన్గా మాత్రమే పరిగణిస్తాం. దాన్ని మనం ఇన్వెస్ట్మెంట్ కింద పరిగణించడానికి కుదరదు. సో బేసిక్ ఇక్కడ కన్జంప్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు పరిగణిస్తాము అని అంటే, 1,00,000 రూపాయలు తీసుకుని గోల్డ్ షాప్కి వెళ్తే సరే 1 తులం బంగారం వస్తుందని ఒక యాంటిసిపేషన్, సరే 1,25,000 తీసుకుని వస్తే తులం బంగారం వస్తుందని అనుకుంటాం. కానీ రియాలిటీలో మన చేతికి తులం బంగారం రాదు. మనకి 70% గోల్డ్ వస్తుంది. ఎందుకు? దాంట్లో మనకి మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి, దాంట్లోనే వేస్టేజ్ ఉంటుంది, దాంతోపాటుగా కొంత జిఎస్టీ ఉంటుంది. సో ఇట్లా మనకు ఒక 25 to 30% అనేది సహజంగా గోల్డ్లో మనకి తీసేయడం జరుగుతుంది. సో మళ్ళీ ఈ 70% గోల్డ్ మనకున్న 100% వాల్యూకి రీచ్ అవ్వాలి అని అంటే ఎంతకాలం టైం పడుతుంది? మనం ఒక గోల్డ్ ఆర్నమెంట్ కొంటున్నాము అని అంటే అది మన సాటిస్ఫాక్షన్ కోసం మనం యూజువల్లీ గోల్డ్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యారేజ్ ఉంది, నేను గోల్డ్ కొనాలనుకుంటున్నాను, దానికోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, ఇమీడియట్గా ఈవెంట్ ఉంది. చాలామంది ప్రశ్న ఎట్లుంటుంది అని అంటే, మా పాపకి 2 monthsలోనో 3 monthsలోనో ఫంక్షన్ ఉంది, ఇప్పుడు గోల్డ్ ఎక్కువగా ఉంది కదా, వెయిట్ చేయమంటారా లేకపోతే కొనమంటారా అని అడుగుతుంటారు. ఇట్లాంటి కేసెస్లో గోల్డ్ పెరుగుతుందా తగ్గుతుందా అనేది మనకు సంబంధం లేదు. 2-3 నెలల్లో జరిగిపోయే మార్పులు చేర్పులు ఎలా ఉంటే ఎవరు ప్రిడిక్ట్ చేయడం. మనం ఇక్కడ ఫంక్షన్ మన ఎజెండా, మనం పెట్టేటువంటి ఒక ప్రతి రూపాయి ఒక పెట్టుబడి పెడుతున్నాము అని అంటే అది ఒక పర్పస్కి లింక్ అయి ఉంటుంది. ఇప్పుడు నేను ఆర్నమెంట్ కొనాలనుకుంటున్నాను పాప ఫంక్షన్ కోసం అని, ఇప్పుడు 3 నెలల్లో గోల్డ్ ప్రైస్ పెరిగింది అనుకోండి, ఆర్నమెంట్ కొంటాం మానేస్తారా? లేదు, కొనాల్సిందే కదా. మరి పెరిగితే ఏంటి, తగ్గితే ఏంటి?